తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో జెరోదాలో కొత్తగా వచ్చినటువంటి జీటీటీ అనేటువంటి ఆర్డర్ టైప్ గురించి తెలుసుకుందాం. సో ఇది చాలా పవర్ఫుల్ ఆర్డర్ టైప్, అలాగే మనకు చాలా విధాలుగా ఇది యూజ్ అవుతుంది. ఎవరైతే మిత్రులు జాబ్స్ చేస్తుంటారో లేకుంటే లాంగ్ రన్ లో ఎవరైతే స్టాక్స్ ను బై చేస్తుంటారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఆర్డర్ మెథడ్ ను మనం ఏ విధంగా ఫాలో కావాలి, ఏ విధంగా ప్లేస్ చేయాలి, సో దీంట్లో బయింగ్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, అలాగే సెల్లింగ్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, అలాగే ఒక విధంగా చెప్పాలంటే మనకు వచ్చేసి స్టాప్ లాస్ ప్లస్ టార్గెట్ రెండు ఆర్డర్స్ ను ఒకే ఆర్డర్ లో ఏ విధంగా ప్లేస్ చేయాలి, అలాగే మనం ఎంత పర్సంటేజ్ డౌన్ అయితే ఒక స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ డౌన్ అయిన తర్వాత నేను ఎంటర్ కావాలనుకుందాం, సో అలాంటి వాటికి ఏ విధంగా ప్లేస్ చేయాలి. అదేవిధంగా మనం డెలివరీలో పెట్టుకునేటువంటి స్టాక్స్ కి మనం వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్స్ ను ప్లేస్ చేయలేము అనమాట. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ ఆర్డర్ ను ప్లేస్ చేయొచ్చు. ఒక జీటీటీ ఆర్డర్ టైప్ ను బేస్ చేసుకుని మనం స్టాప్ లాస్ ఆర్డర్ ను కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఇంతవరకు మనకు వచ్చేసి ఎక్కడ కూడా ఇటువంటి ఆర్డర్ టైప్ అనేది వినలేదు. సో వీళ్ళు ఇక్కడ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు, నేను కూడా యూజ్ చేసి చూశాను. సో చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, ఒకటికి రెండు సార్లు చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేసు మీకు ఏదైనా సరే డౌట్స్ కానీ కన్సర్న్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తిరిగి మీకు నేను రెస్పాండ్ అవుతాను. సో ఈ ఆర్డర్స్ వచ్చేసి మనకు వచ్చేసి 1 year వరకు ఉంటాయి. ఒక్కసారి మనం వచ్చేసి ఆర్డర్ను ప్లేస్ చేసినట్లయితే బయింగ్ సైడ్ కావచ్చు, సెల్లింగ్ సైడ్ కావచ్చు, లేకుంటే టార్గెట్ సైడ్ కావచ్చు, లేకుంటే స్టాప్ లాస్ సైడ్ కావచ్చు. సో ఎక్కడైనా సరే మనం ఒక ఆర్డర్ను ప్లేస్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 1 year వరకు ఉంటుంది అనమాట. సో 1 year లోపల మనం వచ్చేసి మన టార్గెట్ ప్రైస్ రీచ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం, లేకుంటే స్టాప్ లాస్ రీచ్ అయితే స్టాప్ లాస్కి వెళ్ళిపోతాం, అంటే ఎగ్జిట్ అయిపోతాం. సో అదే మనకు 1 year లో మనం అనుకునేటువంటి ప్రైస్ అనేది రాలేదనుకోండి, ఈ ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. తిరిగి మనం నెక్స్ట్ ఇయర్ కి ఆర్డర్ ను ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం రెగ్యులర్ బేసిస్ లో స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ను వాచ్ చేయడం కన్నా లాంగ్ టర్మ్ లో ఉన్నటువంటి స్టాక్స్ ను ఈ విధంగా జీటీటీ ఆర్డర్స్ ను ప్లేస్ చేయడం వలన మనకు వచ్చేసి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే మనం రెగ్యులర్ గా వాచ్ చేయకపోయినప్పటికీ కూడా మన టార్గెట్ వచ్చినప్పుడు వెంటనే ఇవి ఎగ్జిక్యూట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంది. సో మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేసి 100 స్టాక్స్ ఉన్నాయి. 100 స్టాక్స్ మనం సెల్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం వచ్చేసి మల్టిపుల్ ఆర్డర్స్ లో ఇక్కడ ఉన్నటువంటి 100 స్టాక్స్ ను సెల్ చేయొచ్చు, లేకుంటే మనం పార్షియల్ క్వాంటిటీని కూడా మనం సెల్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా సరే ఒక స్టాక్ ను బై చేస్తున్నాం ఆల్రెడీ, సో దాన్ని యావరేజింగ్ చేయాలి. సో XYZ పర్సెంటేజ్ అది తగ్గినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ లో నేను ఒక స్టాక్ కొన్నాను, ఇన్ కేస్ అది 800 రూపీస్కి వచ్చినప్పుడు నేను దాన్ని యావరేజ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో అలాంటప్పుడు 800 రూపీస్కి వచ్చినప్పుడు అది తిరిగి కొంత క్వాంటిటీని బై చేయడానికి కూడా మనం ఈ విధమైనటువంటి ఆర్డర్ను ప్లేస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కావచ్చు, లేకుంటే ఆఫ్టర్ 6 months కావచ్చు, ఎప్పుడైతే ఆ స్టాక్ ప్రైస్ వచ్చేసి ఆ రేంజ్కి వస్తుందో వెంటనే మనకు వచ్చేసి మన ఆర్డర్ అనేది మార్కెట్లో ఎగ్జిక్యూట్ కావడం అనేది జరుగుతుంది, మనకు స్టాక్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇన్ కేస్ మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళాలనుకుందాం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 స్టాక్స్ నేను సెల్ చేయాలి, ఆల్రెడీ నేను హోల్డ్ చేసుకున్నాను. సో అలాంటప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మనం వచ్చేసి స్టాక్స్ లేకుండా జీటీటీ ఆర్డర్ను ప్లేస్ చేస్తే మనకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం లైవ్ మార్కెట్ లో ఏ విధంగా యూజ్ చేయాలి, సో కంప్లీట్ మీకు డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటికి 2 సార్లు చూసి దీన్ని నేర్చుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే జీటీటీ ఆర్డర్ అంటే ఏం చూసినట్లయితే గుడ్ టిల్ ట్రిగ్గర్డ్ ఆర్డర్స్, అంటే మనం పెట్టినటువంటి ఆర్డర్స్ వచ్చేసి పర్చేస్ కావడానికి కానీ, సెల్ కావడానికి కానీ, స్టాప్ లాస్ కావడానికి కానీ, లేకుంటే టార్గెట్ కు రీచ్ కావడానికి కానీ ఏదో ఒక సైడ్ రీచ్ అయ్యి అది హిట్ అయినంత వరకు కూడా ఈ ఆర్డర్ అనేది ఉంటుంది. అందులోనూ దీని వ్యాలిడిటీ వచ్చేసి 1 year అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే మనం బై సైడ్ చూసినట్లయితే బై సైడ్ ఈ ఆర్డర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది మనం ముందుగా చూద్దాం. సో బై సైడ్ వచ్చేసి మనం వచ్చేసి ఒకసారి ఆర్డర్ ను క్రియేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి కరెంట్ ప్రైస్ వచ్చేసి ఇన్ఫోసిస్ ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ గా 800 రూపీస్ తీసుకున్నాను. ఇక్కడ 800 రూపీస్ ఇన్ఫోసిస్ స్టాక్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో మనం వచ్చేసి ట్రిగ్గర్ ప్రైస్, లిమిట్ ప్రైస్ రెండింటిని కూడా సేమ్ పెట్టేదని ట్రై చేయండి. సో చాలా సందర్భాల్లో ట్రిగ్గర్ ప్రైస్ కన్నా లిమిట్ ప్రైస్ తక్కువ పెట్టమని చెప్పి కొన్ని వీడియోస్ లో రికమెండ్ చేశారు, అలాగే జెరోదా వాళ్ళు కూడా రికమెండ్ చేశారు. సో ఇన్ కేస్ వచ్చేసి ట్రిగ్గర్ ప్రైస్ కన్నా
స్టాక్ ప్రైస్ డౌన్కి వెళ్ళకపోతే ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, పెండింగ్లో ఉండిపోతుంది. కాబట్టి ట్రిగ్గర్ ప్రైస్కు ఈక్వల్గా లిమిట్ ప్రైస్ని పెట్టండి. ట్రిగ్గర్ ప్రైస్ అంటే ఏంటి, లాస్ట్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఒక స్టాక్ యొక్క ప్రైజు, ఒక స్టాక్ యొక్క మార్కెట్ ప్రైజు లేకుంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైజు ట్రిగ్గర్ ప్రైస్కు ఈక్వల్ అయినప్పుడు వెంటనే ఈ ఆర్డర్ వచ్చేసి మార్కెట్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంతవరకు ఈ ఆర్డర్ వచ్చేసి మనకు జస్ట్ మన ప్లాట్ఫామ్లో ఉంటుంది, అంటే జెరోదా ప్లాట్ఫామ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ ప్రైస్కు లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ వచ్చేసి ఈక్వల్ అవుతుందో వెంటనే ఈ ఆర్డర్ వచ్చేసి మార్కెట్లోకి సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, మనం ఎన్ని ఆర్డర్ను ప్లేస్ చేసినా, ఎలాంటి ఆర్డర్స్ను ప్లేస్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆర్డర్స్ కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది, అన్ని ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ జీటీటీ అన్నది ఏం చేస్తుందంటే, ఇది వచ్చేసి మనం ఇచ్చినటువంటి ఆర్డర్ను, మనం ఇచ్చినటువంటి ఆర్డర్ టైప్ను, ప్రైస్ను, టార్గెట్ను, అలాగే లిమిట్ ప్రైస్ను ఈ ట్రేడింగ్ సిస్టంలో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. జెరోదా ట్రేడింగ్ సిస్టంలో పెట్టుకుంటుంది. ఫర్దర్ ఎప్పుడైతే ఈ ప్రైస్ అనేది మీట్ అవుతుందో అప్పుడు మార్కెట్లోకి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనము లైవ్లోకి వెళ్ళేసి చూద్దాం ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అన్నది. ముందు లైవ్లోకి వెళ్ళేసి చూద్దాం, ఎందుకంటే థియరిటికల్గా మనం చూసినా కూడా పెద్దగా వర్క్ కాదు, పెద్దగా మనకు వచ్చేసి అర్థం కాదు. సో ఇక్కడ మనం వచ్చేసి లాగిన్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ నార్మల్ ఆర్డర్స్, అలాగే జీటీటీ ఆర్డర్స్ బీటా అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది మేజర్గా వచ్చేసి మనకు వచ్చేసి వెబ్ వెర్షన్లో, కైట్ వెబ్ వెర్షన్లో మనకు అవైలబుల్లో ఉంది. ఇంకా ఫర్దర్ వచ్చేసి మొబైల్ యాప్లో కావచ్చు, లేకుంటే డెస్క్టాప్ యాప్లో కావచ్చు, వెట్లో ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఇక్కడ మనకి వెబ్ వెర్షన్లో మనకు kite.zerodha.com మనకు ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే జీటీటీ బీటాలో ఇక్కడ మనకు వచ్చేసి క్రియేట్ జీటీటీ అని చెప్పేసి మనం కొట్టినట్లయితే క్రియేట్ జీటీటీ సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం వచ్చేసి జస్ట్ వచ్చేసి మనం ఏదైనా స్టాక్స్ను బై చేయాలంటే బై అండ్ సెల్ అని చెప్పి ఇచ్చేస్తాం అనమాట. దీంట్లో ఆ విధంగా ఉండదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా ఇన్ఫోసిస్ తీసుకుంటున్నాను. సో ఇన్ఫోసిస్ను ఎన్ఎస్సి సెగ్మెంట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు బై కానీ సెల్ కానీ యూజ్ చేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి క్రియేట్ జీటీటీకి వెళ్ళండి. క్రియేట్ జీటీటీ మీద క్లిక్ చేస్తే ముందుగా నేను వచ్చేసి బయింగ్ సైడ్ జీటీటీని క్రియేట్ చేస్తున్నాను. సో బయింగ్ సైడ్ వచ్చేసి కరెంటు ప్రైస్ వచ్చేసి మనకు వచ్చేసి చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ 880 రూపీస్ దగ్గరలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 750 రూపీస్కు ఎప్పుడైతే వెళ్తుందో, 750 రూపీస్కు స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడు నేను వచ్చేసి ఒక 10 క్వాంటిటీని బై చేయాలనుకుంటున్నాను అనమాట. 10 క్వాంటిటీని 750 రూపీస్లో బై చేయాలనుకుంటున్నాను. అందుకే ట్రిగ్గర్ ప్రైస్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి లిమిట్ ప్రైస్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం వచ్చేసి లిమిట్ ప్రైస్ అని అంటాం, దీన్ని ట్రిగ్గర్ ప్రైస్ అని అంటాం. సో ఈ రెండింటిని కూడా ఈక్వల్గా పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్కి మనం ఇచ్చినటువంటి వాల్యూ ఎంత పర్సెంటేజ్ మైనస్ ఆర్ ప్లస్ ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్కి మనకు ఆల్మోస్ట్ 10.73% మైనస్లో ఉందనమాట. అంటే 10.73% ఎప్పుడైతే ఈ స్టాక్ వచ్చేసి కరెక్షన్ తీసుకుంటుందో అప్పుడు మనకు వచ్చేసి ఈ స్టాక్ వచ్చేసి ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. కరెంట్ ప్రైస్ మనకు వచ్చేసి 840లో ట్రేడ్ అవుతుంది అనమాట. కరెంట్ ప్రైస్ 840లో ట్రేడ్ అవుతుంది. సో మనం బై చేయాలనుకుంటే ఇక్కడ బై చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇవ్వడం జరిగింది. సో క్వాంటిటీ ఇవ్వడం జరిగింది, అలాగే 750 క్వాంటిటీ ఇవ్వడం జరిగింది, ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి అగ్రీ చేయాలి. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదవచ్చు. సో ఇక్కడ ప్లేస్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈవెన్ మార్కెట్ లేకపోయినప్పటికీ కూడా ఈ ఆర్డర్ అనేది తీసుకుంటుంది, అలాగే యాక్టివేషన్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకు ఇన్ కేస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వచ్చేసి బాగా కరెక్షన్ అయిపోతుంది. సో జీటీటీ ఆర్డర్స్ వచ్చేసి చాలా క్రియేట్ చేసి పెట్టాము అకౌంట్లో. సో ఇక్కడ వచ్చేసి మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఏ టైంలో అయినా సరే ఈ జీటీటీ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసేయచ్చు. మనకు ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట క్యాన్సిల్ చేయడానికి. ఇన్ కేస్ ఇవి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింటే మనం ఏం చేయలేం. ఎగ్జిక్యూట్ కాకుండా ఉంటే వీటిని క్యాన్సిల్ చేసేయచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనం వచ్చేసి వీటిని వచ్చేసి డెలీట్ అని చెప్పేసి చేసినట్లయితే మనం వీటిని డెలీట్ చేసేయచ్చు.
సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి బై సైడ్ న చూసాం అనమాట. అలాగే సెల్ సైడ్ చూద్దాం. సెల్ సైడ్ చూసే ముందుగా మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి డిస్కస్ చేసుకుందాం ముందుగా. సో సెల్ సైడ్ న సో ఆల్రెడీ మన దగ్గర స్టాక్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ నేను బై చేసి పెట్టుకున్నాను. సో కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి ఇన్ఫోసిస్ 800 రూపీస్ లో ఉంది. ఎప్పుడైతే ఈ స్టాక్ వచ్చేసి విత్ ఇన్ 1 year లో ఎప్పుడైతే 899 రూపీస్కి వెళ్తుందో అప్పుడు ఈ స్టాక్స్ ను నేను ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నాను. అంటే 99 రూపీస్ ప్రాఫిట్ ను బుక్ చేసుకుని నేను ఎగ్జిట్ కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏ విధంగా ఆర్డర్స్ ను ప్లేస్ చేసుకోవాలన్నది మనం చూద్దాం. సో తిరిగి మనం వచ్చేసి ఇన్ఫీకి వెళ్దాం. సో ఇన్ఫోసిస్ ను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి క్రియేట్ జీటీటీ. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి సెల్ సైడ్ న మనం వచ్చేసి జీటీటీని క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి కరెంట్ ప్రైస్ చూసినట్లయితే 840 రూపీస్ లో ఉంది. ఇక్కడ వచ్చేసి నేను 899 కు ఎప్పుడైతే వెళ్తుందో అంటే 7% ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి కనిపిస్తుంది. కొంచెం లైట్ కలర్ లో ఉంది. మీరు ఒకసారి క్రియేట్ చేసి చూడండి, నీట్గా కనిపిస్తుంది. సో 7% ఎప్పుడైతే అప్ వెళ్తుందో అప్పుడు నేను ఎగ్జిట్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. 899. సో దాంతోపాటుగా మనం ప్రైస్ ఎంటర్ చేసేదానికి బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి కరెంటు ఉన్నటువంటి లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ కు లేకుంటే క్లోజింగ్ ప్రైస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే 840 వచ్చేసి కరెంట్ క్లోజింగ్ ప్రైస్ ఉంది. నేను వచ్చేసి ఒక 10% పెరిగినప్పుడు ఎగ్జిట్ కావాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి జస్ట్ 10 ఇచ్చేయచ్చు మీరు అనమాట. 10 ఇస్తే 10% వచ్చేసి 924.15 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే 10% ఇస్తామో పర్సంటేజ్ వైజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవచ్చు. సో లేదు నేను ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక 4% పెరిగింది. 4% పెరిగిన తర్వాత నేను వచ్చేసి ఎగ్జిట్ కావాలనుకున్నాను. ఇది వచ్చేసి 873.75 అన్నమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి పర్సెంటేజ్ తో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్లేస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్లేస్ అయిపోయింది అనమాట. సో దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు, డెలీట్ చేసుకోవచ్చు, లేకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని కొడితే మనం కంప్లీట్ గా ఏవేవి ఇచ్చామని చెప్పేసి కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట. మనం మాడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా మనం వచ్చేసి మళ్ళీ డెలీట్ చేద్దాం. సో మనం వచ్చేసి పై సైడ్ ను చూసాం, సెల్ సైడ్ ను కూడా చూసాం అనమాట. ఇంకా మనం వచ్చేసి వన్ క్యాన్సల్స్ అదర్స్ అని చెప్పేసి ఓసిఓ ఆర్డర్. సో ఇక్కడ వచ్చేసి జీటీటీలో ఆర్డర్ లో ఉన్నటువంటి అనదర్ టైప్ వచ్చేసి మనకు ఓసిఓ ఆర్డర్ అనమాట. సో ఇది వచ్చేసి చాలా బాగా వర్క్ అవుతుంది. సో దీన్ని ఎప్పుడైతే మనం వచ్చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది నేర్చుకుంటామో లాంగ్ రన్ ప్రాసెస్ లో ఇది చాలా టెక్నికల్ గా మనకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక స్టాక్ ను బై చేసి పెట్టుకున్నాం. సో స్టాక్ ను బై చేసి పెట్టుకున్నాం. ఒకే ఆర్డర్ లో స్టాప్ లాస్ ఆర్డర్ ను ప్లస్ టార్గెట్ ఆర్డర్ ను రెండింటిని ప్లేస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే టార్గెట్ అనేది మీట్ అవుతుందో వెంటనే స్టాప్ లాస్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే స్టాక్స్ అనేటివి సెల్ అయిపోయేసి స్టాప్ లాస్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం వచ్చేసి స్టాప్ లాస్ ని హిట్ అవుతామో వెంటనే మనకు వచ్చేసి టార్గెట్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం ఏ విధంగా ప్లేస్ చేయాలి అన్నది మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రియేట్ జీటీటీ, ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇన్ఫీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేసి ఒక 100 క్వాంటిటీ ఉన్నాయనుకుందాం. సో క్రియేట్ జీటీటీ. సో సెల్ సైడ్ మాత్రం ఇది యాక్టివేట్ అవుతుంది, బై సైడ్ యాక్టివేట్ కాదు. సో సెల్ సైడ్ ని యాక్టివేట్ చేసేటప్పుడు మన దగ్గర ఖచ్చితంగా క్వాంటిటీ ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ఓసిఓ ఆర్డర్కి వెళ్దాం. ఓసిఓ ఆర్డర్. సో వన్స్ క్యాన్సల్స్ అదర్ ఎయిదర్ ద స్టాప్ లాస్ ఆర్ ద టార్గెట్ ఆర్డర్. సో ఇక్కడ వచ్చేసి స్టాప్ లాస్ అని చెప్పేసి ఇచ్చారు, అలాగే టార్గెట్ అని ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను స్టాక్స్ ను బై చేసుకున్నాను, 100 స్టాక్స్ ను బై చేసి పెట్టుకున్నాను. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ కి 5% కు డౌన్ వెళ్తే, లేకుంటే 790 కన్నా డౌన్ వెళ్తే, 790 కన్నా డౌన్ వెళ్తే నేను వచ్చేసి మార్కెట్లో నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటున్నాను అనమాట. సో మార్కెట్లో నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ టార్గెట్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి టార్గెట్ చూసినట్లయితే ఇక్కడ నేను వచ్చేసి 899 కు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు నేను ఈ స్టాక్స్ ను ఎగ్జిట్ కావాలనుకుంటున్నాను అనమాట. 899. సో మనం వచ్చేసి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం వచ్చేసి స్టాక్ ను సెలెక్ట్ చేసుకుంటాం, ట్రిగ్గర్ ప్రైస్ ని ఇస్తాం స్టాప్ లాస్ కి, అలాగే మనం వచ్చేసి లిమిట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఇక్కడ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇవ్వడం లేదు, మార్కెట్ ప్రైస్ కు సెల్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా మనం వచ్చేసి లిమిట్ ప్రైస్ అయితే ఇవ్వాలి. అలాగే ఇక్కడ వచ్చేసి టార్గెట్ సైడ్ చూసినట్లయితే టార్గెట్ సైడ్ మనకు వచ్చేసి టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి లిమిట్ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే 5.96% మనకు వచ్చి స్టాప్ లాస్ గాను 7% వచ్చేసి మనకు టార్గెట్ గాను ఇచ్చుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ క్లిక్ చేద్దాం ప్లేస్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ప్లేస్ మీద క్లిక్ అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రిగ్గర్స్ వచ్చేసి 5.79% స్టాప్ లాస్ గా 7% మనకు టార్గెట్ గా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఎప్పుడైతే మన దగ్గర క్వాంటిటీ అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే దీన్ని ప్లేస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మన దగ్గర క్వాంటిటీ లేకపోయినా తీసుకుంటుంది. అయితే మార్కెట్ ప్రైస్కి వచ్చినప్పుడు జస్ట్ మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చేసి డిస్ప్లే అయిపోతుంది అనమాట. డిస్ప్లే అయిపోయి ఈ ఆర్డర్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం వచ్చేసి ఓసీ ఆర్డర్ను మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓసీ వాటర్ వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ వైజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో పర్సంటేజ్ వైజ్ కూడా మనం వచ్చేసి ఈ ఆర్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి వెళ్ళాం అనుకోండి. ఇన్ఫోసిస్లో జస్ట్ క్రియేట్ కొట్టేసి బై ఆర్డర్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చి పర్సంటేజ్ వైజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ 840 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2% అబోవ్ వెళ్ళినప్పుడు మనం వచ్చి సెల్ చేయాలి, లేకుంటే బై చేయాలి, లేకుంటే -2% డౌన్ అయినప్పుడు మనం వచ్చేసి బై చేయాలి. మైనస్ ప్లస్ రెండు కూడా తీసుకుంటుంది ఇక్కడ పర్సంటేజ్లో. సో మైనస్ ఇచ్చినప్పుడు మనకు మైనస్ వాల్యూతో క్యాల్కులేట్ అయ్యి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే 2% డౌన్ అవుతుందో వెంటనే మనకు బై చేయమని చెప్పేసి ఇక్కడ ఇచ్చేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వచ్చేసి బై ఆర్డర్స్ను ప్లస్ సెల్ ఆర్డర్స్ను రెండింటిని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ జీటీటీ ఆర్డర్ వచ్చేసి రీసెంట్గా తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఆల్రెడీ నేను కూడా యూజ్ చేసి చూసాను. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా స్టేబుల్గా బాగుంది. సో మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మిత్రులు ఇన్ కేస్ మీకు వచ్చేసి కరెక్ట్గా అర్థం కాకుండా ఉంటుందో 1-2 సార్లు చూసి కరెక్ట్గా నేర్చుకోండి. ఇన్ కేస్ తప్పుగా ఆర్డర్స్ ప్లేస్ చేస్తే రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్ అనాలిసిస్కు మిత్రులు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి లేకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను నేను. సో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా మీకు మేజర్గా స్టాప్ లాస్లు ఏ విధంగా ప్లేస్ చేయాలి, అలాగే టార్గెట్స్ని ఏ విధంగా ఎంచుకోవాలి, స్టాక్స్ని ఏ విధంగా పిక్ చేసుకోవాలి, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, అలాగే ఎక్స్పైరీస్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, అలాగే ఏదైనా న్యూస్ బేసిస్ మీద ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా మనకు వచ్చేసి డిఫరెంట్ పారామీటర్స్ను బేస్ చేసుకుని, డిఫరెంట్ ఇండికేటర్స్ను బేస్ చేసుకుని, డిఫరెంట్ టెక్నికల్ మెథడ్స్ను బేస్ చేసుకుని ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మీకు నేర్పించడం జరుగుతుంది.